చిరంజీవి గారి గురించి మీ ప్రభు గారు ఇందాక ప్రస్తావించారు కనుక ఆయన గురించి చెప్పాలి. అవునండి, ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో లేకపోతే ఇంకొకటి ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయడండి? మేము అందరూ అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మాదే, ఇది మాదే, రెండు రాష్ట్రాలు మావేనండి. చిరంజీవి గారు అన్న ఒక మంచి మాట ఏంటంటే ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు 2 స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్ లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో చిరంజీవి గారు చెప్పారు. దాన్ని కూడా శిలాలు పలవలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తమ్మునేలు పెట్టేసి మాట్లాడుతున్నారు. సరే, కాస్ట్ కౌన్సిల్ నుంచి మాట్లాడారు, నేను మాట్లాడాను చాలా సార్లు, చాలా మంది మాట్లాడారు. ఓకే, సో ఒక చోటే ఉందండి, ఇండస్ట్రీలోనే ఉందండి. ప్రపంచం అంతా 2 చుట్టూ తిరుగుతుందండి. ఇది నేను ఇదివరకు జాఫ్రింట్లో కూడా చెప్పాను. ఓకేనా? ఒకటి డబ్బు చుట్టూ తిరుగుతుంది, ఇంకోటి దేని చుట్టూ తిరుగుతుందో మీకు తెలుసు. సో ఎప్పుడు మనం మాట్లాడినా ఇవే టాపిక్స్ మాట్లాడతాం. ఎందుకు ఇండస్ట్రీనే ఫోకస్ చేస్తారు? వందల మంది మన చుట్టూ ఉంటారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కళ్ళ గురించి ఎందుకు చేస్తారు? ఒక సినిమాలో ఎవరో ఒక అమ్మాయి చేస్తారు, లేకపోతే ఒక అబ్బాయి చేస్తారు. ఆ అబ్బాయి ఇండస్ట్రీ అమ్మాయి, ఇండస్ట్రీ అమ్మాయి, ఇండస్ట్రీ అమ్మాయి కాదండి. మేము మీ వాళ్ళమేనండి. మీరు లేకపోతే మేము లేము, మీ పబ్లిసిటీ లేకపోతే మేము లేము. అలాగే మేము మా సినిమాలు మేము లేకపోతే కూడా మీకు ఇబ్బందే కదండి. సో ప్లీజ్ అండి, దయచేసి మా ఎవరైతే సినిమా ఫ్యామిలీస్ ఉన్నామో మేము చెప్పే మనోవేదన లేకపోతే మా భావమో దాన్ని బూతుగా చేసి వేరేలాగా ప్రచురించొద్దని కోరుకుంటున్నాను.